ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈజీగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచులు, 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 15.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే షోల్డర్ దగ్గర 5.5 ఇంచులు, ఇంకా ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచులు, చెస్ట్ లూజ్ 9 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. ఇంకా నడుము లూజు 8 ఇంచులు, 1 ఇంచ్ అయితే టక్స్ కోసం, ఇంకా 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు డీప్ 10.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 10.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకొని వెడల్పు 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ని అయితే ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకో వైపు అయితే మార్కింగ్ వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ అయితే వస్తుంది. ఇలా అయితే డ్రా చేసుకోవాలి. చూసారా, ఒకవైపు అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న చుట్టూ ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టేసి 1/2 ఇంచ్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత మెడ చుట్టూ 1/4 ఇంచ్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్నగా సైడ్ కట్ పెట్టుకొని ఇంకా చిన్న కట్స్ కూడా పెట్టేసుకొని ఇలా పైనుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలానే నడుము దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి. ఇప్పుడైతే నేను శారీ క్లాత్ అయితే తీసుకున్నాను. శారీ క్లాత్ 2.5 ఇంచుల వెడల్పు ఉన్న రెండు వైపులా 2.5 ఇంచుల వెడల్పు అయితే ఉండాలి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని పీసులని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే లీవ్స్ లాగా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, ఒక్కొక్కటిగా ఇలా అయితే తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకుంటే లీవ్స్ షేప్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఒక క్రాస్గా కట్ చేసుకున్న పీస్ తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సూది దారంతో ఇలా అయితే కుట్టుకొని తిప్పేసుకోవాలి ఒక డోరీ లాగా. ఇలా తిప్పుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న లీవ్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఈ విధంగా పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా రెండుగా సెట్ చేసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలి. దాని పైనుంచి అయితే ఇలానే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీని పైనుంచి అయితే ఒక లేస్ అయితే స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే 3 ఇంచులు వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇలా అయితే ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ డిజైన్ అయితే పెట్టేసుకొని లేస్ పైనుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటువైపు లేస్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే సూది దారంతో పూసలు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను లట్కన్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత వెనక్కి టక్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇంతే ఈ వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.